Hi everyone, very good evening. Am I audible? Yeah, very good evening everyone. Hi. So yesterday we have gone through again what is meant by networking and all, right? So మనం పబ్లిక్ ఐపీ ప్రైవేట్ ఐపీ ఎస్టర్డే తెలుసుకున్నాం. వాట్ ఇస్ మీన్ బై పబ్లిక్ ఐపీ? ఎవరు చెప్తారు? వాట్ ఇస్ మీన్ బై పబ్లిక్ ఐపీ? పబ్లిక్ ఐపీ is what? Public IP is which is visible to the internet world. Let's say this is internet, right? And this is your home. And when you purchase an internet connection, you will get a one adapter. Or you are using some mobile, right? See. So here the visible outside to the visible, this particular IP is known as public IP. And this public IP remains unique for you, and it may change, but it is always a single in the internet world. Okay. 117.1.2.5 అనే ఒక ఐపీ ఉందంటే ఇంటర్నెట్ వరల్డ్లో అది యూనిక్గా ఉంటుంది ఇంటర్నెట్ వరల్డ్లో. అండ్ అవుట్ సైడ్ వరల్డ్లో ఏంటంటే ఇప్పుడు ఇన్సైడ్ మీ సిస్టమ్ లోపల ఏముంటుంది, ఒక ల్యాన్ నెట్వర్క్ ఉంటుంది. సో ఎవరైతే కనెక్ట్ అవుతారో ఈ రౌటర్కి మనకు ఒక ఐపీ అడ్రస్ వస్తుంది. లెట్స్ సే 192.168.1 సిరీస్ ఇస్ కామన్ వస్తుంది, లేదంటే 192.168.0 సిరీస్లో వస్తుంది. కామన్గా ఇవే ఉంటాయి. ఓకే, 90% ఇవే ఉంటాయి అన్నమాట. ఓకే, 1 minute. Okay, so 1 minute. There is a right. సో పబ్లిక్ ఐపీ అంటే ఏంటి? విచ్ ఈజ్ విజిబుల్ టు ద ఇంటర్నెట్ వరల్డ్. అండ్ ఆ ఇంటర్నెట్ వరల్డ్లో ఆ ఐపీ మీకు అలర్ట్ అయిందంటే ఇంకెవరికి అలర్ట్ అవ్వదు ఇంటర్నెట్ వరల్డ్లో, రైట్? ల్యాన్లో సేమ్. ల్యాన్ అంటే ఏంటి? ఒక బాక్స్ లోపల ఒక నెట్వర్క్ ఉంటుంది, 1 సిరీస్లో కానీ 0 సిరీస్లో కానీ. లైక్ నాకు ఎగ్జాంపుల్ నేను ఇస్తున్నాను. లెట్స్ సే సిఎండి. చూడండి, నేను ఇప్పుడు నా ఐపీ కాన్ఫిగ్ అని చెక్ చేసుకుంటే వన్ మినిట్. సో ఐపీ కాన్ఫిగ్ అని పెడితే నాకు ఐపీ ఏమొచ్చింది? 1.19 అని వచ్చింది. చూడండి, నా రౌటర్ అది కనెక్ట్ అయింది, ల్యాన్ వైఫై. ఓకే, ఇట్ ఈస్ 1.19. కానీ నా యాక్చువల్ ఇంటర్నెట్ వరల్డ్లో ఉన్న ఐపీ ఏంటి, అది ఎలా తెలుస్తుంది? సో నేను ఒక నా బ్రౌజర్ ఓపెన్ చేసి ఇక్కడ నేను వాట్స్ మై ఐపీ అని రాస్తున్నాను. మీ సిస్టంలో చెక్ చేసుకోవచ్చు. వాట్స్ మై ఐపీ అని క్లిక్ చేస్తే నా ఐపీ ఇక్కడ వచ్చింది చూడండి. లేదంటే వాట్స్ మై ఐపీ అడ్రస్ మీద క్లిక్ చేసినా కానీ మీ ఐపీ డీటెయిల్స్ వస్తాయి. చూడండి, ఇది మీ ఐపీ డీటెయిల్స్. చూడండి, యువర్ ఐపీ 103.95.83.74. ఇది ఎవరిది? నా రౌటర్, అంటే మా ఇంట్లో ఏదైతే బాక్స్ ఉంటుందో దాని ఐపీ. సో నా యాక్చువల్ ఐపీ ఏంటి? ఇది బయట వరల్డ్కి తెలిసిన ఐపీ. కానీ నాకు రౌటర్ ఇస్తున్న ఐపీ ఏంటి? 1 సిరీస్లో. సో ఇది అనేది, ఈ ఐపీ అనేది ఎక్కడి వరకు వెళ్తుంది? ఓన్లీ రౌటర్ వరకు వెళ్తుంది. సో ప్రైవేట్ ఐపీ ఏంటి? ప్రైవేట్ ఐపీ ప్రతి ఒక్కరికి సేమ్ రేంజ్లో ఉన్నా ఏం ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే ప్రైవేట్ ఐపీ కెన్ ఓన్లీ గో అప్ టు router. So after this the public IP will go outside. It is visible. It's visible. This is not visible. So ప్రతి రౌటర్ ఎక్కడెక్కడ రౌటర్ ఉంటుందో, లెట్స్ సే ఇది అనిల్ హోమ్ అనుకోండి. ఇక్కడ 192.168.1.1 ఉండొచ్చు, ఇక్కడ 168.168.1.5 ఉండొచ్చు, ఇక్కడ 5 ఉండొచ్చు, ఇక్కడ 5 ఉండొచ్చు. ఎందుకంటే ఈ ప్రైవేట్ ల్యాన్ అనేది ఈ ఇంటికి మందమే పనిచేస్తుంది, బయటకు అసలు వెళ్ళదన్నమాట. సో మనం ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట, ఇలా అంటే ప్రైవేట్ ఐపీస్ ఎన్ని ఉన్నా కానీ ప్రైవేట్ వరల్డ్ అంటే మీ ఇంటికి మట్టుకే అది పనిచేస్తుంది, రైట్?
సో ఇలా ఉంటుంది. సో పబ్లిక్ ఐపీ, ప్రైవేట్ ఐపీ. సో ప్రైవేట్ ఐపీస్ ఏమేమి చెప్పినా నేను, ప్రైవేట్ ఐపీస్ ఏమేమి చెప్పినా, క్లాస్ ఏలో ఏంటి 10 సిరీస్ 10.0.0.0/8, క్లాస్ బిలో 172.168.0.0 till 172.16. సంథింగ్ అలా ఉన్నది. క్లాస్ సిలో 192.168.0.0 నుంచి 192.168.255.0. సో ఇలా డిఫరెంట్ నెట్వర్క్స్ మనకు ఉన్నాయన్నమాట. సో ఇలా మనం వాడుకున్నప్పుడు, సో ఇవి ఎందుకు మనకు పనికొస్తాయి, మనం ఇంటర్నల్ నెట్వర్క్స్ అనేటివి క్రియేట్ చేసుకోవడానికి పనికొస్తాయి. సో ఇవి ఇంటర్నెట్ వల్ల ఎక్కడా ఉండవు, ఏ ఒక్క దగ్గర కూడా 192 కానీ 172 కానీ ఇంటర్నెట్కి విజిబుల్ ఉండదు అనమాట. సో ఎందుకోసం ఇచ్చిండ్రు అంటే ప్రైవేట్ ఐపీస్ నెట్వర్క్ సెటప్ చేసుకోవడం కోసం ఈ నెట్వర్క్స్ ఇచ్చిండ్రు. ఇప్పుడు మనకు అర్థమైంది కదా వాట్ ఈస్ ప్రైవేట్ ఐపీ, వాట్ ఈస్ పబ్లిక్ ఐపీ. సో దాంతో పాటుగానే ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఈరోజు పోర్ట్స్. వాట్ ఈస్ లాజికల్ పోర్ట్. సో ఇప్పటివరకు మనం ఐపీ అడ్రస్ అని తెలుసుకున్నాం. సో ఐపీ అడ్రస్ అనేది ఏంటంటే 4 ఆక్టేట్స్ ఉన్నాయి, రైట్. కానీ ఇప్పుడు లెట్స్ సే ఇక్కడ ఏ అనే కంప్యూటర్ ఉంది, ఇక్కడ బి అనే కంప్యూటర్ ఉంది. ఏ సపోజ్ మాట్లాడాలి బీతో, బీతో మాట్లాడితే ఏమవుతుంది, అప్పుడు ఏ మళ్ళీ సితో ఎలా మాట్లాడుతుంది. లెట్స్ ఒకేసారి నేను రెండింటితో మాట్లాడాలనుకుంటున్నా. ఈజ్ ఇట్ పాసిబుల్? ఏ అనేది బితో మాట్లాడాలనుకుంటే ఏ అనేది సితో మాట్లాడాలి. ఈజ్ ఇట్ పాసిబుల్? సో ఐ వుడ్ లైక్ టు communicate with A to B and the same point of time A to C. Let's say I will give you a good example. I just wanna connect facebook.com. Okay, నేను ఇక్కడ facebook.com, లెట్స్ సే googledrive.com ఓపెన్ చేసిన. ప్యారలల్లీ నేను ఇంకొకటి లెట్స్ సే protonmail.com అని ఓపెన్ చేస్తున్నా. ఇది ఓపెన్ అయింది. సో ఇంకొకటి ఓపెన్ చేయాలనుకుంటున్నా, లెట్స్ సే నేను యూట్యూబ్ ఓపెన్ చేయాలనుకుంటున్నా. ఇప్పుడు నేను 3 డిఫరెంట్ సైట్స్ నుంచి కనెక్ట్ అవుతున్నా. ఒకటి యూట్యూబ్ తోటి, ఒకటి ప్రోటాన్ మెయిల్ తోటి, ఒకటి ఏంటి డ్రైవ్ తోటి, ఒకటి దీంతో, ఒకటి మళ్ళీ మీతో కూడా కనెక్ట్ అవుతున్నా. ఎలా? ఇక గూగుల్ మీట్లో, అవునా కదా. సో ఇవి మీట్ అవ్వాలంటే యాక్చువల్ ఎలా ఉంటుంది అంటే ఒకటే సపోజ్ ఐపీ అడ్రస్ ఉంటే ఇది దీంతో మాట్లాడుతున్నప్పుడు ఇది మళ్ళీ దీంతో మాట్లాడుతుంది. ఒక మనిషి ఒకరితోనే మాట్లాడదు, ఇద్దరితో ఒకేసారి మాట్లాడలేరు కదా. కానీ ఐపీతో ఏంటంటే మనకు ఒక ఫీచర్ ఉందన్నమాట. ఐపీతో పాటు సో ఏదైతే నెట్వర్క్ కార్డు ఉందో, నెట్వర్క్ కార్డుకి మనం ఒక ఐపీ ఇస్తాం కదా. లెట్స్ సే 192.168.1.5 అని ఒక ఐపీ ఇచ్చినాం దీనికి, ఒక కంప్యూటర్కి. సో ఇది బయటకు వెళ్ళి మాట్లాడాలి అంటే అది ఏం చేస్తుంది అంటే దీని దగ్గర టోటల్ 0 to 65,535 పోర్ట్స్ ఉంటాయి అన్నమాట. అంటే దీని షాడోస్ అనమాట. 0 to 65,535 అనే, అంటే ఇది ఎంత 2^32 ఈజ్ ఈక్వల్ టు 65,536. యాక్చువల్లీ 2^32 is what? 65,536, రైట్. సో ఈ వాల్యూకి మనకి 0 to 635 అంటే ఎందుకంటే 8 into 4 32 కదా, ఇట్ ఈస్ 32 బిట్ కదా, 32 కాబట్టి 2^32. అంటే దీంట్లో ఎన్ని పోర్ట్స్ ఉంటాయి? 65,536. అంటే ఈ ఒక్క ఐపీ అనేది 192.168.1.5 లెట్స్ సే :02 లెట్స్ సే facebook.com ని కనెక్ట్ అయింది. 192.168.1.5 గూగుల్ డ్రైవ్ ని కనెక్ట్ అయింది, googledrive.com. లెట్స్ సే 192.168.1.5 ఇదే ఐపీ, కానీ 04 అనే పోర్ట్ తోటి నుంచి లెట్స్ సే twitter.com కనెక్ట్ అయింది. పాసిబుల్ కాదు. ఇప్పుడు రిటర్న్ వచ్చినప్పుడు ఫేస్బుక్ ఏమని చెప్తుంది? నాకు రిక్వెస్ట్ వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది? 02 నుంచి వచ్చింది. సో నేను 02కి ఆన్సర్ ఇస్తా అని చెప్తుంది, 03కి ఆన్సర్ ఇస్తా అని చెప్తా, 04కి ఆన్సర్ ఇస్తా అని చెప్తా. ఇలా ఇది మనకి లెట్స్ సే నేను ఎగ్జాంపుల్ ఇంకొకటి ఇస్తాను. ఓకే,
192.168 1.5 22 25 2225 అనే కనెక్షన్ ఎవరితో మాట్లాడుతుంది 192.168 1.6లో లెట్స్ సే పోర్ట్ 80తో మాట్లాడుతుంది. అంటే ఇక్కడ నుంచి బయటకు వెళ్ళే ట్రాఫిక్ ఎలా వెళ్తుంది 1.5లో 2225 పోర్ట్ నుంచి బయటకు వెళ్తుంది. ఓకే, ఇలా బయటకు వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్తుంది ఈ ఐపీలో ఇది. కానీ మనకి ఇది ఎలా తెలుస్తుంది ఇది సర్వీస్ ఉందంటేనే తెలుస్తుంది. అంటే దీన్నే మనం నోన్ సర్వీస్ అంటాం. ఓకే, సో ఈ పోర్ట్ బయటకు వెళ్ళే పోర్ట్ అనేది ఏ పోర్ట్లో అయినా వెళ్ళొచ్చు. కానీ మనం ఎవరినైతే కనెక్ట్ అవ్వాలనుకుంటున్నామో మనం వెబ్ పేజ్ ఓపెన్ చేస్తున్నాం, వెబ్ పేజ్ అని ఓపెన్ చేస్తున్నాం, మెయిల్ అని ఓపెన్ చేస్తున్నాం, ఫైల్ సర్వర్ అని ఓపెన్ చేస్తున్నాం. ఇవన్నిటికీ ఒక ప్రీ డిఫైన్డ్ పోర్ట్స్ అని ఉన్నాయి. యాక్చువల్లీ వీటంటే వెబ్ పేజ్కి ఏం యూస్ చేస్తాం 80,443. 80 అంటే HTTP ప్రోటోకాల్ అంటాం, హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. HTTPS అంటాం, మనం వినే ఉంటాం ఇవి, రైట్. మెయిల్ అంటే ఏంటి 25 SMTP అంటాం, సింపుల్ మెయిల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అంటాం. అంటే మనం ప్రతి ఒక్క వర్క్కి ఒక పోర్ట్ని డిఫైన్ చేసినాం. సో ఇలా ఎన్ని పోర్ట్స్ డిఫైన్ చేసాము దాన్నే మనం ఏమంటాము వెల్ నోన్ పోర్ట్స్ అంటాం. ఏమంటాం వెల్ నోన్ పోర్ట్స్. సో మనం ఎప్పుడైతే సర్వీస్ ఇస్తున్నామో అంటే ఎవరన్నా మన దగ్గరకు వచ్చేప్పుడు సో మనం 0 to 1023 అంటే టోటల్ ఎన్ని 1024. ఈ నెంబర్ ఎక్కడో విన్నట్టున్నాం కదా, చాలాసార్లు మనం వింటుంటాం 1024. 1024 అంటే ఏంటి 1 మెగాబైట్ ఈక్వల్ టు 1024 కిలోబైట్స్, 1 గిగాబైట్ ఈక్వల్ టు 1024 మెగాబైట్స్. వింటున్నామా? సో ఈ 1024 ఇలా అనమాట. ఇలా మనం ఈ నెంబర్ అనేది వచ్చింది, రైట్. సో ఈ వెల్ నోన్ పోర్ట్స్ అనేది 0 నుంచి మొదలుపెట్టి 1023 వరకు మనం జనరల్లీ వేరే వేరే సర్వీసెస్ మనం ప్రొవైడ్ చేస్తాం అనుకో ఇందులో ఉంటాయి. ఓకే, లెట్స్ ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. కొన్ని ఇంపార్టెంట్ పోర్ట్స్ లైక్ పోర్ట్ 20,21 ఇవి రెండు దేనికి యూజ్ చేస్తాము FTP సర్వీస్ అంటాం. మనం చూద్దాం వాట్ ఈస్ దిస్ FTP సర్వీస్ అని. ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అంటాం. 22 SSH మనం SSH చేసాం గుర్తుందా, రిమోట్. మనము రిమోట్ తీసుకున్నాం గుర్తుందా, ఇక్కడ నుంచి CMD. ఇక్కడ మనము లెట్స్ సే SSH రూట్ @192.168.65.131 కనెక్ట్ అవుతుందా అండి? సారీ స్లో ఇదైందా, రీస్టోర్ అవుతుంది అప్పుడు కనెక్ట్ అవుతుంది. ఇది కనెక్ట్ అవ్వగానే నేను చూపిస్తాను అది ఎక్కడ మనం చూస్తాం అనేది. టైమ్డ్ అవుట్ అంటే ఇప్పుడు మనకు ఈ పర్టికులర్ పోర్ట్ కనెక్ట్ అవ్వట్లేదు అని చూడు, పోర్ట్ 22 నేను ఎక్కడ రాయలేను కదా, అయినా కానీ పోర్ట్ 22 కనెక్షన్ టైమ్డ్ అవుట్ అని వచ్చింది చూడండి. SSH రూట్ అని కొట్టినా అంతేగాని ఇది ఆటోమేటిక్గా పోర్ట్ 22 కనెక్షన్ టైమ్డ్ అవుట్ అని వచ్చింది. ఎందుకు అంటే SSH అనేది పోర్ట్ 22 అనే పోర్ట్ని వర్క్ చేస్తుంది. అంటే ఎక్కడికి వెళ్తున్నా నేను నా ఈ పర్టికులర్ నా మిషన్ నుంచి 65.131 అనే పోర్ట్కి నేను కనెక్ట్ చేయడానికి ట్రై చేస్తాను. మళ్ళీ ఇప్పుడు ట్రై చేస్తా చూద్దాం. ఇది రూట్ స్మాల్ పెడదాం చూడండి. ఈ పాస్వర్డ్ అడిగింది, ఓపెన్ వరల్డ్. కనెక్ట్ అయినా కదా, ఇప్పుడు ఇది కనెక్ట్ అయినా కదా. ఇంకొకసారి నేను ఇంకో కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేస్తాను. ఇంకో కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి చూడండి, ఇంకో కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసినా కదా, ఇక్కడ ఇది కనెక్ట్ అయిందా లేదని నాకు ఎలా తెలియాలి కనెక్టెడ్ అని. సో ఇక్కడ నెట్ స్టాట్ అంటాం. నెట్ స్టాట్ అంటే నెట్వర్క్ స్టాటిస్టిక్స్. ఏంటి నెట్వర్క్ స్టాటిస్టిక్స్ అంటే ఇప్పుడు ఇది మనం ఒక లైనక్స్ని కనెక్ట్ చేసాం కదా, SSH రూట్ అని చెప్పేసి కనెక్ట్ చేసాం కదా. ఇక్కడ చూడండి, కనెక్ట్ చేస్తే మనకు SSH లింక్ వచ్చింది, మనం కనెక్ట్ అయిపోయిన హ్యాష్ ప్రాంప్ట్ కూడా వచ్చేసింది నాకు. ఇప్పుడు అంటే నేను లైనక్స్లో కనెక్ట్ అయి ఉన్నా. ఇప్పుడు నేను అది నా మిషన్ కనెక్ట్ అయి ఉందని ఎట్లా తెలియాలి, నెట్ స్టాట్ -AN అని కొట్టి ఎంటర్ కొట్టగానే నాకు చాలా కనెక్షన్స్ లిస్ట్ వస్తాయి అనమాట. ఇక్కడ ఒకటి చెక్ చేస్తే చూడండి, ఇక చూడండి 65.1 అనే నా మిషను 60,979 అనే ఒక పోర్ట్ నుంచి బయటకు వెళ్ళి ఎక్కడ కనెక్ట్ అవుతుంది 65.131.22లో కూడా కనెక్ట్ అవుతుంది. సిమిలర్లీ ఇక్కడ చూడండి 443 నేను చెక్ చూపిస్తాను కావాలంటే అది కూడా.
ఎక్కడ కనెక్ట్ ఉందంటే ఒకటి ఆల్రెడీ కనెక్ట్ ఉంది మనకి ఒక ఇదేంటి టైం వెయిట్ అంటే క్లోజ్. ఇవి చూడు టైం వెయిట్ అని ఉంది, అంటే ఇంతకుముందు నా దగ్గర కనెక్షన్ ఉండే, ఇప్పుడు క్లోజ్ అయింది అది. కానీ ఇక్కడ చూడండి 60,979 ఈస్ కనెక్టింగ్ 65.131 ఇన్ పోర్ట్ 22. ఈ పోర్ట్ 22 అంటే ఏంటి, SSH అనే సర్వీస్ అందులో ఇన్స్టాల్ చేస్తే మనం లాగిన్ చేసినాము అని అర్థమైందా. అది ఇప్పుడు 443 అంటే వెబ్ పేజ్ కదా, ఇక్కడ టైం వెయిట్ అని ఉంది. ఇప్పుడు దీన్ని ఎస్టాబ్లిష్ అని చూపి అన్న. చూడండి నేనేం చేస్తాను, సో వెబ్ పేజ్ ఎట్లా ఓపెన్ చేస్తాం మనము, ఇక్కడ ఓపెన్ చేస్తాం https 192.168.65.131 అంటే ఏంటి, మనం 443లో కనెక్ట్ అవుతున్నాం. ఇప్పుడు చూడండి ఇక్కడ టైం వెయిట్ అని ఉంది కదా, ఇక్కడ టైం వెయిట్ అని ఉంది కదా. ఇప్పుడు నేను ఇది ఎంటర్ కొట్టి, సారీ ఇప్పుడు ఇక్కడ ఎంటర్ కొట్టగానే నాకు వెబ్ పేజ్ వస్తుంది, అవును కదా, వచ్చిందా, నాకు వెబ్ పేజ్ వచ్చింది అవునా. అదే ఇప్పుడు నేను మళ్ళీ వెనక్కి వెళ్ళి సేమ్ నెట్ స్టాట్ అని కొడితే, మళ్ళీ నెట్ స్టాట్ అని కొట్టి ఎంటర్ కొడితే మళ్ళీ పైకి వచ్చి చూస్తా, చూడండి ఇక్కడ ఎస్టాబ్లిష్ అయింది 61,005లో 443లో ఎస్టాబ్లిష్ అయింది చూడండి. అంటే 2 సార్లు అంటే ఒక్కొక్కసారి మల్టిపుల్ టైమ్స్ ఎస్టాబ్లిష్ అవుతుంది, అది వేరే విషయం. ఒకసారి ఒకటి ఎస్టాబ్లిష్ అవుతుంది, ఒకసారి ఒకటి ఎస్టాబ్లిష్, చాలా ఎస్టాబ్లిష్ అవుతుంటాయి. కానీ మనకి ఇక్కడ తెలిసింది చూడండి, ఈ ఐపీ అనేది ఈ పోర్ట్ నుంచి బయటకు వెళ్తుంది, కానీ దేన్ని కనెక్ట్ చేస్తుంది, 443ని కనెక్ట్ చేస్తుంది. టైం వెయిట్ అని ఉంది, అంటే కనెక్షన్కి కొంచెం టైం తీసుకుంటుంది కదా, అంటే ఇప్పుడు స్టార్ట్అప్ ఇట్ అవుతుంది. ఐపీ ఇస్ డిఫరెంట్, దీస్ ఆర్ డిఫరెంట్ ఐపీస్. సో నా సిస్టంలో చాలా కనెక్ట్ అయి ఉన్నాయి చూడండి. కావాలంటే నేను చాలా ఓపెన్ చేసిన, ఏమేమి ఓపెన్ చేసిన, డ్రైవ్ ఓపెన్ చేసిన, ఇది డ్రైవ్ది కావచ్చు, ఇది ఇంకేదో కావచ్చు, ఇది ఇంకేదో కావచ్చు, చాలా కనెక్ట్ అయి ఉన్నాయి. ఇది చూడండి, ఇదేదో కనెక్ట్ అయి ఉంది. పోర్ట్ 80 అనేది ఏంటి, వెబ్ సర్వీస్, HTTP అన్నమాట. ఇది కావాలంటే ఇది కూడా ఇట్లా కాపీ చేసి మనం చెక్ చేయొచ్చు అసలు అది ఏంటి అని. చూడండి ఇక్కడ నేను పేస్ట్ చేస్తున్నా, ఇది google.com యాక్చువల్లీ, అర్థమైందా. సో ఇలా మనకు తెలిసిపోయింది అనమాట. ఇప్పుడు ఇది ఏంటో తెలుసుకోవాలనుకుంటే జస్ట్ సెలెక్ట్ చేసి Ctrl+C చేసి చెక్ చేయండి, మీకు తెలిసిపోతుంది. అది దీనికి ముందు HTTPS అని ఇవ్వాలి, 443 అయితే ఇది అడుగుతుంది ఏంటి, అడ్వాన్స్ యాక్సెప్ట్, ఇదేంటి, ఇది కూడా google.com రైట్. అంటే ఒకటే దానికి చాలా ఉంటాయి, అట్లా మ్యాండేట్ ఏం లేదు, కొన్ని చాలా ఉంటాయి. సో ఇలా మనం ప్రతిదాన్ని తెలుసుకోవచ్చు అనమాట. అంటే ఒకసారి ఒక సిస్టమ్ నుంచి బయటకి ఇక్కడ నుంచి ఇది లెఫ్ట్ సైడ్ లో ఉంది ఏంటి, ఏదైతే కనెక్షన్ ఫామ్ చేస్తుందో ఇదైతే ఎక్కడికి వెళ్ళి కనెక్ట్ అవుతుందో. కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది చూడండి 5228 అనే ఒక పోర్ట్ లో కనెక్ట్ అయింది, 5222 అనే ఒక పోర్ట్ లో కనెక్ట్ అయింది. ఇవేంటి అసలు 5228 అనే పోర్ట్ ఏంటి అని తెలుసుకోవాలంటే అన్ని గుర్తుండవు కదా. సో నేనేం చేస్తాను, పోర్ట్ 5228 ఏంటి అని క్లిక్ చేస్తున్నాను. అంటే ఇదేంటి, గూగుల్ ప్లే స్టోర్, అంటే గూగుల్ ప్లే స్టోర్ ఆండ్రాయిడ్ మార్క్ కనెక్ట్ అవ్వడానికి. అంటే ఇది గూగుల్ ప్లే స్టోర్, నా దాంట్లో గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ ఉంది. ఇప్పుడు ప్లే స్టోర్, ఈ స్టోర్ ఉంది కదా, ఈ స్టోర్ ఓపెన్ చేసిన నేను ప్లే స్టోర్ని, దానివల్లనే ఈ కనెక్షన్ ఫామ్ అయింది. ఈ 222 అనేది కూడా సంథింగ్ అలాంటిదే, PORT, మళ్ళీ చెక్ చేసుకోవచ్చు. పోర్ట్ 5222, ఇది వాట్సాప్ అని చెప్తుంది. ఇది నాకు సింపుల్గా యూస్ ఫర్ గూగుల్ టాగ్ జాబర్ ఇన్స్టాంట్. సో జనరల్లీ ఇట్ యూస్ ఫర్ వాట్సాప్. నా వాట్సాప్ ఓపెన్ ఉంది చూడండి కావాలంటే, అందుకే ఈ పోర్ట్ ఓపెన్ ఉంది. ఇది సపోజ్ నేను ఇది ఎగ్జిట్ చేసిన అనుకోండి, వాట్సాప్ ఇక్కడ నుంచి తీసేసిన, ఇక్కడ ఏమవుతుంది, టైం వెయిట్ అని వస్తుంది. ఫస్ట్ ఏడుంది చూడండి, 5 వెయిట్ చెప్పినా కదా, టైం వెయిట్. వాట్సాప్ క్లోజ్ చేసిన కాబట్టి టైం వెయిట్. మళ్ళీ ఇప్పుడు అదే ఇప్పుడు ఓపెన్ చేసిన అనుకోండి, ఇప్పుడు ఓపెన్ చేసిన, ఓకే, మళ్ళీ చూడండి ఇక్కడ కిందికి వచ్చేస్తుంది అది 5222 ఎస్టాబ్లిష్డ్ అని. ఇక్కడ టైం వెయిట్ వస్తుంది, ఇక్కడ ఎస్టాబ్లిష్డ్ వచ్చింది. ఇక్కడ
రైట్. సో ఇలా మనకి వెంటనే తెలిసిపోతుంది అనమాట. రైట్. సో ఇలా మనము అంటే ఇది మళ్ళీ ఈ టైం వెయిట్ ఎందుకు వచ్చింది అని క్వశ్చన్ వస్తుంది. అంటే ఇది ఇంకా క్లియర్ కాలేదు. అంటే ఒకసారి మనం టైం క్లోజ్ చేయగానే వెంటనే క్లోజ్ అవ్వదు, కొంచెం టైం తీసుకుంటుంది. దాన్ని మనం ఏంటంటే మనము ఇంకా 3-way హ్యాండ్షేకింగ్ నేర్చుకోలేదు, కొంచెం ఉంటుంది, మీకు చెప్తాను. ఓకే. లిజనింగ్ అంటే ఏంటంటే నేను లిజనింగ్ మోడ్లో అంటే నేను ఇది వినడానికి రెడీగా ఉన్నాను. అంటే ఈ పోర్ట్ నాకు ఓపెన్ ఉంది అన్నమాట. బయట వాళ్ళు ఎవరైనా వినాలనుకుంటే నన్ను 139లో వినగలుగుతారు. ఇవన్నీ లిజనింగ్ అన్నమాట. లిజనింగ్ అంటే ఇప్పుడు నా మిషన్ ఇన్ని పోర్ట్స్ లిజనింగ్ మోడ్లో ఉన్నాయి. అంటే ఇవన్నీ మనం ఓపెన్ చేసి ఉంచినాం. ఎవరైనా కనెక్ట్ అవ్వాలంటే ఇందులో కనెక్ట్ అవ్వచ్చు. వాళ్ళు అడుగుతారు, అడిగినప్పుడు పాస్వర్డ్ ఇస్తారు, కొన్ని కండిషన్స్లో కనెక్ట్ అవుతాయి అన్నమాట. దీన్ని మనం అంటే లిజనింగ్. మన మిషన్స్ ఏవైతే ఉన్నాయో దీంట్లో ఏమేమి ఉంటాయి? లిజనింగ్. ఇవన్నీ మన లిజనింగ్ మోడ్స్. అంటే మన మిషన్ ఎవరన్నా మనల్ని అంటే ఏదైనా క్వారీ అడగడానికి వస్తే నేను ఇందులో ఓపెన్ ఉన్నాను, మీరు ఇందులో కనెక్ట్ అవ్వచ్చు అని చెప్తున్నాం అనమాట. సో బయటకు వెళ్తున్నప్పుడు సమ్ స్పెసిఫిక్ పోర్ట్లో వెళ్తున్నాం. ఇట్లా 443, 80, 22 ఇట్లా స్పెసిఫిక్ పోర్ట్లో వెళ్తున్నాం. జనరల్లీ మనం 80, 443, 22, 3389. ఇప్పుడు లెట్సే నేను ఒక రిమోట్ కనెక్షన్ తీసుకుంటా. ఎగ్జాంపుల్, నేను విండోస్లో రిమోట్ కనెక్షన్ తీసుకుంటా. విండోస్లో MST-SC అని తీసుకుంటా. మనం చూసినాం కదా, ఒక విండోస్ నుంచి ఇంకో విండోస్ తీసుకోవాలంటే రిమోట్ డెస్క్టాప్ MST-SC అని క్లిక్ చేసి రిమోట్ డెస్క్టాప్ వస్తుంది. దాంట్లో నేను IP అడ్రస్ ఇచ్చి కనెక్ట్ అని కొట్టగానే నాకు కనెక్ట్ అవుతుంది. సో ఇక్కడ నేను ఏ పోర్ట్లో కనెక్ట్ అవుతున్నా? 33,100 పోర్ట్లో కనెక్ట్ అవుతున్నా. చూడండి, 33,100. ఇప్పుడు సేమ్ నేను ఇక్కడ ఓపెన్ చేయగానే నెట్ స్టాట్ అని నెట్ స్టాట్ -AN కొట్టగానే చూడండి నాకు ఇక్కడ 117. ఇగో చూడండి, ఇక్కడ నుంచి నేను 61,102 పోర్ట్ నుంచి బయటకు వెళ్ళి 31,100 అనే పోర్ట్ కనెక్ట్ అయినా. ఇందులో 117.213.21.20. అదేనా? చూడండి, 117.216.213. ఈ పోర్ట్లో కనెక్ట్ అయినా. సో ఇలా మనము డిఫైన్ చేసుకొని పోర్ట్లు కనెక్ట్ చేసుకోవచ్చు. సో కానీ ప్రతిసారి మనము ఇవన్నీ పోర్ట్లు రాయాలా? సో ప్రతిసారి నేను ఎవరైనా కనెక్ట్ చేస్తా అంటే పోర్ట్లు రాయాలా? పోర్ట్లు రాయాల్సిన అవసరం లేదు. సపోజ్ నువ్వు ఏదైనా సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నావు, లెట్స్ సే యాక్టివ్ డైరెక్టరీ అని, చాలా సర్వీసెస్ ఉన్నాయన్నమాట. సో వెల్ నోన్ పోర్ట్స్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతాయంటే 0 to 1023. నేను లిస్ట్ ఇస్తా, కానీ వెరీ ఫేమస్ నేను చెప్తున్నా. 20,21 ఏంటి? FTP సర్వీసెస్. 22 SSH. 23 టెల్నెట్ అని ఒక సర్వీస్ ఉంటుంది అనమాట. 25 SMTP, సింపుల్ ట్రాన్స్ఫర్ మెసేజ్ ప్రోటోకాల్. దీని తర్వాత వచ్చేసి 53 DNS సర్వీస్. DNS అంటే డొమైన్ నేమ్ సర్వీస్ అంటారు. ఇలా పోర్ట్ 80 HTTP, పోర్ట్ 88 కెర్బరోస్. ఓకే, ఇలా తర్వాత ఇలా కిందికి వస్తుంటే 123 టైమ్ సర్వీస్, నెట్వర్క్ టైమ్ సర్వీస్. 143 ఏంటిది మన SMTP IMAP సర్వీస్, ఇంటర్నెట్ మెసేజ్ మెయిల్ అప్లికేషన్ ప్రోటోకాల్, ఇన్స్టాంట్ మెయిల్ అప్లికేషన్ ప్రోటోకాల్. ఓకే, తర్వాత 135 నెట్ బయాస్ అంటారు. ఇది 135 నుంచి మొదటి 139 వరకు ఉంటాయి. ఇవన్నీ నెట్ బయాస్ సంబంధించినవే. సో ఇలా చాలా సర్వీసెస్ ఉంటాయి అన్నమాట. నేను చెప్తాను. ఓకే, 445 ఇదేంటి? SMB సర్వీస్ అంటారు, సాంబా సర్వీస్ అంటాం మనం. షేరింగ్ అంటే ఏదైనా మనం కంప్యూటర్లో ఫైల్ని షేర్ చేయాలంటే ఈ సర్వీస్ నుంచే యాక్సెస్ అవుతుంది అనమాట. అలానే 443 ఇక్కడ మనం HTTP అని నేర్చుకున్నాం కదా 80. 443 అంటే దీన్ని సెక్యూర్ ఛానల్ అనమాట. అంటే ఎన్క్రిప్షన్ మెథడ్లో వెళ్తుంది, HTTPSలో వెళ్తుంది. అలాగనే ఇంకా ముందుకు వెళ్తుంటే 389 అని ఒకటి ఉంది. ఇది LDAP అథెంటికేషన్ అంటాము. 636 అని ఉంది, ఇది LDAP-S అంటాము. ఇలా ముందుకు వెళ్తుంటే ఇంకా చాలా ఉంటాయి. ఇట్లా అప్ టు 1023 అని చెప్పాను కదా, 1023 వరకు ఇలా. అంటే ఇవి చాలా ఫేమస్. ఇవి అట్లీస్ట్ మనం గుర్తుంచుకోవాలి మినిమం. సో ఇది కాకుండా ఇంకా కొన్ని ఏముంటాయి? 3-4 సిరీస్లో 443, 445 ఉంది. 2 సిరీస్లో 100 సిరీస్లో ఉంది. 200 సిరీస్లో వెరీ ఫేమస్ ఏం లేవు. 300 సిరీస్లో 389 ఒకటి ఉంది.
400 సిరీస్లో 443 445 ఉంది. 500 సిరీస్లో ఎస్ 514 సిస్లాక్ సర్వీస్. 600లో 686 636 రాసిన. 700లో ఏం లేదు, 800లో ఏం లేదు, 900లో కూడా ఏం లేదు, వెరీ ఫేమస్ ఏం లేవు, కానీ ఉంటాయి చాలా అన్ని. ప్రతి 1023 వరకు ప్రతి సర్వీస్కి ప్రతి దానికి ఒక సర్వీస్ అనేది డిఫైన్ చేస్తుంది అనమాట. కానీ ఇవి చాలా ఫేమస్, అంటే మనం డే టు డే లైఫ్లో వాడుకుంటాం. ఇవి కాకుండా మన దగ్గర 1024 నుంచి మొదలుపెట్టి 10,000 వరకు, ఎక్కడ వరకు 10,000 వరకు, అంటే మనం 0 to 9999 అనుకోవచ్చు. కానీ ఇక్కడ 0 అనేది మనం ఆల్రెడీ వాడుకున్నాం కాబట్టి 1024 నుంచి 9999 వరకు వీటిని ఏమంటాం మనము? రిజిస్టర్డ్ పోర్ట్స్ అంటాం. ఏమంటాం? రిజిస్టర్డ్ పోర్ట్స్ అంటాం. సో ఇదేంటంటే వీటేమంటే పైన అనేది ఫుల్గా ఇవి అనేది ఖచ్చితంగా ఇవే మ్యాండేటరీ సర్వీసెస్ రన్ అవ్వాలని రూల్ ఉన్నది. ఇదేంటంటే మనం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సపోజ్ ఒక సర్వీస్ లైక్ 5222 52222 ఇది వాట్సాప్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వాట్సాప్ రన్ అవ్వాలంటే 5222 అనే పోర్ట్ కనెక్షన్ అవ్వాలి. లైక్ 3389 రిమోట్ డెస్క్టాప్ కనెక్ట్ అవ్వాలంటే బై డిఫాల్ట్ ఈ పోర్ట్ ఓపెన్ అవుతుంది. బై డిఫాల్ట్ మనం చేంజ్ చేసుకోవచ్చు, అది వేరే విషయం. నేను 31,100 అని రాసిన కదా, అలా చేంజ్ చేసుకోవచ్చు. ఎలాగా? ఇప్పుడు సపోజ్ నాది ఉంది కదా, దీంట్లో నేను నా దాంట్లో విండోస్ రిమోట్ ఎనేబుల్ చేయాలనుకుంటున్నా. మీరు యాక్సెస్ చేయాలనుకుంటే నేను దీంట్లో ఎనేబుల్ చేయాలి. ఎలా ఓపెన్ చేస్తాను? నేను జస్ట్ ఇక్కడ దిస్ పీసీలో క్లిక్ చేసి రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్ అని క్లిక్ చేస్తాను. ప్రాపర్టీస్ అని క్లిక్ చేయగానే నాకు ఇలా వస్తుంది. ఇక్కడ అడ్వాన్స్ సిస్టమ్ సెట్టింగ్స్ ఆ రిమోట్ సెట్టింగ్స్ అని ఉంది చూసారా, ఇక్కడ క్లిక్ చేశాను. రిమోట్ సెట్టింగ్స్ అనగానే నాకు ఇక్కడ ఆప్షన్ వచ్చింది, రైట్? అలో మీ అని వచ్చింది. ఇక్కడ అలో అని చెప్పేసి కనెక్ట్ చేసి అడ్వాన్స్లోకి వెళ్తే మనకి ఆప్షన్స్ వస్తాయి అన్నమాట. సో ఇది క్లిక్ చేయగానే ఇప్పుడు చూడండి, నా దాంట్లో ఎర్లియర్ లిజనింగ్లో ఏమేమి ఉన్నాయి? ఇందులో 3389 ఉందా? లేదు. చూడండి 3389 లేదు కదా. ఇప్పుడు నేను అది అలో చేసిన కదా, ఇప్పుడు చూడండి ఆ 3389 వస్తుంది. ఇదిగోండి 3389 వచ్చిందా? అంటే నేను ఒక సర్వీస్ని ఎనేబుల్ చేశాను. అంటే ఇప్పుడు నా మిషన్లో ఎవరైనా రిమోట్ తీసుకోవాలంటే ఇలాగా ఎంఎస్టిఎస్సి అని క్లిక్ చేసి అదే ఓకే. నా మౌస్ పని చేయట్లేదు సడన్గా. Am I audible? హలో, నేను వినిపిస్తున్నానా? Yes, sir, you're audible. My mouse is scrolling, but I am not able to click anything. I don't know why. Okay, let's wait. I will close one by one.
Okay. See, it's not working. Okay, let me check. There might be some issue. Now it's working. Yeah, Anil, tell me, what is your question? 3389 పోర్ట్ రిమోట్ ఎనేబుల్ చేశాం కదా మనం. హలో, కొంచెం గట్టిగా చదువుతారా? అదే 3389 రిమోట్ ఎనేబుల్ చేశాం కదా మనం. సో దాని కన్సర్న్ ఏ ఐపీతో అయితే కనెక్ట్ చేస్తామో దాని డీటెయిల్స్ వస్తాయి కదా నెట్ స్టాక్. నా మిషన్ పోర్ట్ ఓపెన్ చేసి 1 minute. బద్రీని కనెక్ట్ చేయాలి. నా ఫోన్ ఇవ్వమ్మా సార్. One minute. Yeah. Am I audible? Right. So, I think okay. Yeah. But Anil, చెప్పండి క్వశ్చన్ ఏంటి? ఇది పోర్ట్స్ మనము ప్రీ డిఫైన్డ్ పోర్ట్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఫైర్వాల్లోనైనా దేంట్లో క్రియేట్ చేస్తాం మనం? క్రియేట్ చేయాల్సిన అవసరం ఏం లేదు. బై డిఫాల్ట్ ఏంటంటే విండోస్ 11 అండ్ ఎబో అయితే దాంట్లో అయితే కనిపిస్తుంది నీకు. ఇక్కడ అంటే నీకు నాకు యాక్చువల్లీ మౌస్ పని చేయట్లేదు, నేను ఒకసారి చూపిస్తాను వీలైతే. ఓకే, మనకి రెజెడిట్ అని ఉంటుంది, ఐడియా ఉంటుంది. యా, రిజిస్ట్రీ ఎడిటర్. యాక్చువల్లీ ఇది పని చేస్తుంది, అప్పుడప్పుడు పని చేస్తుంది కీ అనేది. ఓకే, సో దీంట్లో ఏంటంటే ఫైండ్ అని కొట్టి రిమోట్ అని కొట్టండి. సో ఇక్కడ మనకి remote and desktop connection. ఇందులో దొరకట్లేదు వెంటనే. ఒక నిమిషం, పోర్ట్ ఎక్కడ చేంజ్ చేస్తాము అంటే జనరలీ రిజిస్ట్రీలోనే చేంజ్ చేస్తాం. ఎగ్జాక్ట్ పాత్ నేను ఇంటర్నెట్లో చూసి చెప్తాను. వాయిస్ నీకు చాలా స్లో వస్తుంది. రిమోట్ డెస్క్టాప్
సో ఇదనమాట, ఇది పాత్ లొకేషన్ ఇది. సో ఇందులోకి డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు మనం. సో రిజిస్టర్ అని ఓపెన్ చేస్తే ఇక్కడ మనం పేస్ట్ చేస్తే ఇక్కడ వస్తుంది ఈ పాత్ అనమాట. హెచ్కి లోకల్ మిషన్ సిస్టమ్ కరెంట్ కంట్రోల్ సెట్ టెర్మినల్ సర్వీస్ విన్ స్టేషన్ ఆర్డీపీసీ టీసీపీ ఆర్డీపీ. దీంట్లో పోర్ట్ అని వస్తుంది ఒక ఆప్షన్, పోర్ట్ నెంబర్ చూడండి, పోర్ట్ నెంబర్ 3389 ఉంది అవునా. ఇక లెట్సే నేను డెసిమల్లో 3389 ప్లేస్లో లెట్సే ఇప్పుడు చేంజ్ చేస్తా 3391 అనుకోండి సపోజ్. ఇక్కడ చేంజ్ చేస్తే ఇప్పుడు చేంజ్ అయిపోయింది. ఇప్పుడు నేను రీస్టార్ట్ యాక్చువల్ చేయాలి, బట్ స్టిల్ చెక్ చేద్దాం. నెట్ స్టార్ట్ -an. ఇప్పుడు చెక్ చేస్తే ఏ పోర్ట్ ఉంటుంది, ఇది 3389 చూపిస్తుంది ఇప్పుడు, ఎందుకంటే నేను యాక్చువల్లీ రీస్టార్ట్ చేయాలి మిషన్ని, అప్పుడు 3391 అయిపోతుంది. ఓకే, లేదు అంటే సర్వీసెస్లో services.msc అని ఒక సర్వీసెస్ ఉంటాయి, దాంట్లో విండోస్ డెస్క్టాప్, విండోస్ రిమోట్ అని ఉంటుంది, రిమోట్ సర్వీస్, విండోస్ రిమోట్ మేనేజ్మెంట్, నాట్ రిమోట్ మేనేజ్మెంట్, విండోస్ టెర్మినల్ సర్వీస్ అని ఎక్కడ ఉందా, టెర్మినల్ సర్వీస్ అని చూడండి ఎక్కడ ఉంది, రిమోట్ డెస్క్టాప్ అని ఉందా, ఎస్ రిమోట్ డెస్క్టాప్ సర్వీస్. ఇది రీస్టార్ట్ చేయండి. రిమోట్ డెస్క్టాప్ సర్వీస్ రీస్టార్ట్ అవగానే ఇప్పుడు పోర్ట్ నెంబర్ చూడండి చేంజ్ అవుతుంది. నెట్ స్టార్ట్ -an. ఇక్కడ 3391 అయిందా, పోర్ట్ చేంజ్ చేస్తాను. ఓకే, కానీ ఇట్స్ నాట్ అడ్వైజబుల్, వీ షుడ్ నాట్ చేంజ్ దట్, వీ నీడ్ టు కీప్ ఇట్ యాజ్ 3389 ఓన్లీ. It doesn't make any issue for me, but I can restart the service. Restart. But సో మనం ఇలాగా ఒక పోర్ట్స్ అనేటివి డిఫైన్ చేస్తాం అనమాట. సో పోర్ట్స్ చాలా ఉంటాయి, కానీ ఇవి అనేది చాలా ఇంపార్టెంట్. నేను ఈరోజు మీకు ఒక లిస్ట్ ఆఫ్ పోర్ట్స్ నీకు షేర్ చేస్తాను, అండ్ మీరు దాని పక్కన సర్వీస్ ఉంది, ఎఫ్టీపీ సర్వీస్ అని ఉంది, ఎస్ఎస్హెచ్ సర్వీస్ అని ఉంది. అసలు అది ఏం సర్వీస్ అనేది మీరు రేపు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఇది ఏదైతే ఉందో ఇందులో ఉన్న ప్రతి సర్వీసు అసలు దాని యొక్క యూజ్ ఏంటి మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇవన్నీ ఇదైతే ఏందో ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి, నేను ఆల్రెడీ షేర్ చేస్తాను. ఇక్కడ 20, 21, 22, 23, 25, 50, 80, 60 వాట్ ఎవర్ నేను ఇచ్చిన ఈ లిస్ట్ మట్టుకే అసలు ఇవి ఏం సర్వీసెస్, మనకు దీనివల్ల యూసేజ్ ఏంటి, అవి ఎట్లా ఉంటాయి, దానికి సంబంధించి మీరు ఒక చిన్నగా గూగుల్లో సెర్చ్ చేయండి. వాట్ ఈస్ పోర్ట్ 20, వాట్ ఈస్ పోర్ట్ 21, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్, how we can use. So three questions. What is port, let's say 20, 21 number whatever. What is the purpose of port? What is the purpose of the port? How the working procedure. సో ఈ 3 క్వశ్చన్స్ ప్రతి పోర్ట్కి వేయండి, మీకు వీడియోస్ వస్తాయి, వీడియోస్ చూడండి, మీకు డీటెయిల్స్ వస్తే డీటెయిల్స్ నోటిఫై చేయండి. ఈ వీటికి సంబంధించిన సంథింగ్ 5, 10, 20 ఎన్ని అయితే పోర్ట్స్ ఉన్నాయి ఇంపార్టెంట్ పోర్ట్స్, వీటి గురించి రాయండి. అండ్ నేను ఇక్కడ రాసిన కదా ఎఫ్టీపీ అంటే ఫుల్ ఫామ్ ఏంటి, దాన్ని ప్రతి ఒక్కదానికి ఖచ్చితంగా నాకు వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్, అంటే ఇది ఎందుకు పనిచేస్తుంది, అదంటే ఏంటి, అసలు అది ఏంటి, 136, 137, 138 అన్ని 445, 423, 389, 636, 514 ఇవన్నిటిని ప్రతి దానికి ఒక మీనింగ్ ఉంటుంది, ఒక డెఫినేషన్ ఉంటుంది, అవి నోట్ చేయండి. దాని మీనింగ్ ఏంటి నేను రేపు అడుగుతాను ఒక్కొక్కటి. ఓకే,
సో ఇదన్నమాట, ఇది పోర్ట్స్ గురించి. సో మనకి ఈరోజు బేసికల్ ఐడియా తెలుసుకున్నాం. సో మనము బయట కలిసే పోర్ట్స్ ఏమంటాం, పబ్లిక్ పోర్ట్స్ అంటాం. లోపల ఇంటర్నల్ ఉండే పోర్ట్స్ ఐపీని ఏమంటాం, ప్రైవేట్ ఐపీ అంటాం. సో ప్రతి ఐపీ, సో ఇన్ని పోర్ట్స్ ఉంటాయి అనమాట ప్రతి దాంట్లో. ఇంటర్నల్ అవి కనబడవు అనమాట, అవి కనబడవు. కానీ కమ్యూనికేషన్ అనేది ఆ పర్టికులర్ పోర్ట్లో కమ్యూనికేట్ అవుతూ ఉంటుంది. అది ఏదైనా కావచ్చు. ఎందుకంటే ఒక్కసారి 2 కమ్యూనికేషన్స్ 3 కమ్యూనికేషన్స్ చేయాలంటే మటుకు మనకి పోర్ట్స్ అనేవి యూటిలైజ్ అవుతాయి అనమాట. మనం సర్వర్స్ అంటాం కదా, ఆ సర్వర్స్ ఏం చేస్తాయంటే ఈ యొక్క పోర్ట్స్ అనేటివి అంటే లిజనింగ్ మోడ్ లో పెట్టుకుంటాయి మేజర్ గా. అంటే ఇప్పుడు ఏదైతే సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నామో ఇవన్నీ సర్వర్స్ అన్నమాట. జనరల్లీ వీటిని సర్వర్స్ అంటాం. ఎవరైతే లిజనింగ్ మోడ్ లో ఉంటే వాళ్ళందరూ సర్వర్స్. అంటే నేను వినడానికి రెడీగా ఉన్నాను, మీరు ఆర్డర్ ఇవ్వండి. సర్వర్ అదే పని చేస్తారు కదా జనరల్లీ హోటల్లో కూడా. సో అదే అన్నమాట. బట్ సో ఎవ్రీథింగ్ మనకి ఏదైతే కనిపిస్తున్నాయో ఇవన్నీ మన లైఫ్ లో నుంచి రిట్రీవ్ చేసినవే. సో బెటర్ ఒకసారి మనం 2 సార్లు చూస్తే అర్థమైపోతుంది. పెద్ద మ్యాటర్ ఏం కాదు, చాలా ఈజీ, రైట్? సో దిస్ ఈజ్ పోర్ట్స్ అనమాట. దీంట్లో కూడా మళ్ళీ టీసీపీ అండ్ యూడిపి పోర్ట్స్ అని ఉంటాయి. దాన్ని మనం రేపు నేర్చుకుందాం. ఓకే, గాట్ ఇట్? సో దట్స్ ఆల్ ఫర్ ది డే. విల్ మీట్ ఇన్ టుమారో సెషన్.